ఏంటి సార్ ఏమవబోతుంది రిజల్ట్? సురేష్ గారు, మనం చూసాం పులివెందులలో జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికలు ఒంటిమిట్ట కానీ పులివెందుల కానీ ఎంత ఘోరంగా అధికార దుర్వినియోగాన్ని ఏ రకంగా మనం వినియోగించవచ్చు, అధికారం మనదైతే ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూని చేయొచ్చు, అధికారం మనదైతే ఎలక్షన్ కమిషన్ని ఏ విధంగా మనం మేనేజ్ చేయొచ్చు, అధికారం మనదైతే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఏ రకంగా మనం బూత్ క్యాప్చరింగ్ చేసి రిగ్గింగ్ చేయొచ్చు అనేది క్రిస్టల్ క్లియర్గా కళ్ళకద్దేటట్టుగా మరి కూటమి ప్రభుత్వం అనేది అందరికి తెలియపరిచింది. ఇక్కడ 10,600 ఓట్లు ఉన్నటువంటి పులివెందుల జడ్పీటీసీ దీంట్లో మరి ఎర్రబెల్లి, నల్లపురెడ్డి, నల్లగొండపల్లి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి బూతుల్ని ముందుగానే ఒక ప్లాన్ ప్రకారంగా నల్లపురెడ్డి వాసులేమో ఎర్రబెల్లి వెళ్ళేటట్టు, ఎర్రబెల్లి వాసులేమో నల్లగొండపల్లి వెళ్ళేటట్టు, నల్లగొండపల్లి వాసులేమో నల్లపురెడ్డి వచ్చేటట్టు 2 నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ ని ఏర్పాటు చేసి అక్కడ గందరగోళం క్రియేట్ చేయాలని, ఏవైతే వాటర్లకు ఇచ్చినటువంటి వాటర్ స్లిప్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ దగ్గర ఉంచుకొని, ఏవైతే వీళ్ళు పెట్టినటువంటి 15 బూతులు ఏవైతే ఉన్నాయో 15 బూతుల్లో కూడా ఒక్కొక్క బూత్కి 1000 మంది పోలీసులు, 1000 మంది టీడీపీ గోండాలు, అంటే 15 బూతులకి 15,000 గోండాలు, 15,000 మంది అక్కడ పోలీసులు పెట్టే అటు ప్రైవేట్ పరంగా పెట్టినటువంటి వాళ్ళ యొక్క సెక్యూరిటీ అన్నమాట. ఈ రకంగా పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా జరగవలసిన ఎలక్షన్కి అసలు ఎక్కడంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున 79 సంవత్సరాల స్వతంత్రం నా భారతదేశంలో నా ఓటు నేను వినియోగించుకోవాలి, నా ఓటు నేను వెయ్యాలి మహాప్రభు అని చెప్పి పోలీసులు కాళ్ళు పట్టుకొని వాళ్ళు వేడుకుంటూ ఉన్నారంటే ఎంత ఘోరం అండి. అంటే ఆ స్థాయిలో ఎలక్షన్ నిర్వహిస్తారా మీరు? అక్కడ ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా బూత్ దగ్గరికి వెళ్తే మీ ఓట్లు వేస్తారని అంటే నిజంగా సెక్షన్ 49P ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఓటేసే హక్కు ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఓట్లు వేయలేదో మీ అందరూ కూడా అర్జీ చేయాలి. ఖచ్చితంగా రీపోలింగ్ అనేది అక్కడ జరగాలి. పులివెందుల్లో జరగాలి, ఒంటిమిట్టలో కూడా జరగాలి. ఒంటిమిట్టలో 30 పోలింగ్ బూత్లు ఉంటే 17 పోలింగ్ బూత్లో రీపోలింగ్ చేయాలని అక్కడ సుబ్బారెడ్డి గారు ఎవరైతే ఆస్పిరెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళు సదరు ఎన్నికల కమిషన్కి ఈ రోజున కంప్లైంట్ చేయడం జరిగింది. నేను అట్లా చెప్తాను సురేష్ గారు, ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఎలక్షన్ జరిగించండి, మీరు గెలండి, ఎవరొద్దన్నారు? జబ్బులు చరుచుకోండి, ఎవరొద్దన్నారు? ఎస్, మాజీ సీఎం మాజీ సీఎం యొక్క పులివెందుల్లో మేము గెలిచాం, జడ్పీటీసీని గెలిచాం, ఒంటిమిట్టలో మేము జడ్పీటీసీని గెలిచాం, ఇగో మాకు ఇంత ప్రాధాన్యత ఉంది, ఇంత చరిష్మా ఉంది, ఇంత బలం ఉంది, ఓ జబ్బులు చరుచుకుంటే ఎవరొద్దన్నారు? అక్కడ మీరు పోలీసులు పెట్టి, మీ రౌడీలు పెట్టి, అక్కడేమో మా పార్టీ కార్యకర్తల నాయకులను హౌస్ అరెస్టులు చేసి వాళ్ళ మీద బైండ్ ఓవర్లు కట్టి బయటికి రాకుండా చేసి అర్ధరాత్రుడేమో మీరు వెళ్ళి ఒక్కో ఇంటికి అమ్మగో చీర, ఇదిగో జాకెట్టు, ఇదిగో కుంకుమ అని చెప్పి మీరు బొట్టు పెట్టి చీర జాకెట్లు ఇవ్వడం, ఒక్కొక్క వాటికి 10,000 నుంచి 20,000 పంచడం. అంటే పులివెందుల్లో ఉన్న ప్రజలు చీరకో జాకెట్కో మీరు ఇచ్చిన 10,000 20,000కో తాకట్టు పడతారు అనుకుంటున్నారా? మీరు బెదిరిపోతారు అనుకుంటున్నారా? లేదంటే మీరు పెట్టిన ప్రలోభాలకు లొంగిపోయి అయ్యా ఇక రండి సిద్ధం ప్రభు మీకు ఓట్లు వేస్తామని ఏమని అనుకుంటారా? ఒక్కొక్కరు మిమ్మల్ని ఎదిరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంత సిగ్గుమాల చర్య అంటే ఎన్నికల కమిషను ఎంత కళ్ళు నెత్తికెళ్ళిపోయి ఎన్నికల కమిషన్కి, ఎంత కళ్ళు నెత్తికెళ్ళిపోయి పోలీసు వ్యవస్థకి, ఆ పోలీసు డిఐజీ అంటారు పోయే ప్రవీణ్, ప్రజలు ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బులు నువ్వు తీసుకొని ఈ రోజున కాల్చేస్తాం. ఎవరు అన్నా నేను హూ ఆర్ యూ టు, నువ్వు కాల్చడానికి నువ్వు ఎవరు అన్నా అంటే పులివెందుల వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు సల్లాసితులు చేసి తమాసులు చేస్తున్నావా, కాల్చి పారేస్తా అంటే ఎవరో అన్నా, నువ్వెవడో అన్నా నీవెవడో కాల్చడానికి అంత కళ్ళు నెత్తికెళ్ళి నీకు. నేను ఒకటే చెప్తాను సురేష్ గారు, మళ్ళీ ఎలక్షన్ కమిషను అంతలా సోద్యం చూస్తూ ఉందా, అక్కడ జరుగుతూ ఉంది, బాబోయ్ మేము ఓట్లు వేయలేదు, మా ఓట్లు లాగేసుకున్నారు అని చెప్తూ ఉంటే దీన్ని ఎందుకు సుమోటుగా తీసుకుని కేసులు పెట్టట్లా? అక్కడ రాంప్రసాద్ రెడ్డి మినిస్టరు విచ్చలవిడిగా అన్ని పోలింగ్లకు వెళ్ళి
నాయకుల్ని కార్యకర్తల్ని ఓటర్ల భయందోళనకు గురి చేసి ఎవరిని ఓట్లు వేయకుండా నియంత్రిస్తుంటే ఆయన మీద కేసులు పెట్టరు. మాకేమో రవీంద్ర రెడ్డి గారి మీద పెడతారు, అక్కడ ఉన్నటువంటి అవినాష్ రెడ్డి మీద కేసులు, సతీష్ రెడ్డి గారి మీద కేసులు, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళేమో బయటకు పంపిస్తారు. ఏం సార్ ఇది? ఏకపక్షంగా ఎలక్షన్ చేయడానికా? ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిగా స్వతంత్రమైనటువంటి ఆలోచన తీసుకున్నటువంటి ఒక వ్యవస్థ. ఈ రోజున ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ కొనసాగంలో బీజేపీ పార్టీ చెప్తే బీజేపీ పార్టీ ఈ తమాషాలకు ఉందా? ప్రజాస్వామ్యం అనుకుంటారా? రాష్ట్రీయ పరిపాలన అనుకుంటారా? నియంత్రణ పరిపాలన అనుకుంటా ఉన్నారా? చెప్తున్నాం. ఇదే ధోరణి కానీ కొనసాగిస్తే పోలీసు వ్యవస్థ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఈ ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ రేపు ప్రజాస్వామ్యం కూనే అవుతుంది. ప్రజాస్వామ్యంలో హత్యాకాండగా మొదలవుతాయి. ప్రతి ఒక్క ఓటర్ కూడా కత్తులు బరుసులు పట్టుకొని ఓటేయడానికి వెళ్తాడు సార్. సురేష్ గారు గుర్తుపెట్టుకుని నిజంగానే మీరు చెప్పినట్లుగా అదే నిజమైతే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, ఇట్స్ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ సిచ్యుయేషన్. చైతన్య గారు, నేను కూడా విజువల్స్ చూశాను. ఓటర్ని ఫ్రీగా వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించలేదని. ఓకే, లెట్స్ కీప్ పాలిటిక్స్ అసైడ్. అవినాష్ రెడ్డి గారు సహకరించలేదు, లేకపోతే పోలీసులు తప్పించుకొని వెళ్ళాడు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అది పక్కన పెడదాము. హౌస్ అరెస్టులు ఇవి కూడా కామనే. ఈవెన్ లక్ష్మణరావు గారు వాటిని వ్యతిరేకించిన ఇవన్నీ కూడా, ఎందుకంటే రెండు పార్టీల వైపు కూడా హౌస్ అరెస్టులు చేశారు, ముందుగా కట్టడి చేస్తారు. అది అందులోనూ సెన్సిటివ్ ప్రాంతం కాబట్టి ఇవన్నీ ఇంకాస్త ఎక్కువగా జరుగుతాయి, కాదంటలేదు. కానీ ఓటర్లని మరి 30 సంవత్సరాల తర్వాత అని మీరు అంటున్నారు కదా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామన్నప్పుడు మరి దానికి విరుద్ధంగా ఎందుకని వినపడుతున్నాయి కొన్ని? నేను కూడా చూశాను. వాట్ డూ యూ సే అండ్ హౌ డూ యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్? బ్రీఫ్గా మాట్లాడదాం సార్. లక్ష్మణరావు గారికి ఏమో మరి ఆయన విక్టిమ్ సైడ్ ఉన్నారన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం ఇచ్చాను నేను. యా.